ఓకే. ఫస్ట్ లెసన్ థర్డ్ సెమ్లో ఫస్ట్ లెసన్ సెకండ్ ఇయర్ స్క్రూస్ స్క్రూస్ స్క్రూప్స్ టైప్స్ స్క్రూస్ మెటీరియల్స్ అంటే వేటితోటి స్క్రూస్ తయారవుతాయి అన్నది లెసన్. జాగ్రత్తగానండి. ఇది ఎగ్జామ్లకి సంబంధించినంత మటుకే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చెప్తా. ఒకసారి చూడండి. ఎవరు గీతలు గీయకండి దాని మీద. ఇన్ ద ఇండస్ట్రియల్ ఫీల్డ్ మచ్ డిపెండ్స్ ఆన్ ది ప్రాపర్ చాయిస్ ఆఫ్ ఫాజనర్ టు బి యూజ్డ్ ఇన్ ఈచ్ జాబ్. ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఫాజనర్స్ అంటే బిగించేటివి. ఇండస్ట్రియల్ ఫీల్డ్లో బిగించాలి అంటే రెండు ఆబ్జెక్ట్స్ని, రెండు ప్రొడక్ట్స్ని, రెండు వస్తువులని ఒకదానికొకటి జాయింట్ చేయాలి అంటే ఫాజనర్స్ అనేది కావాలి. కంపల్సరీ అటాచ్ చేయాలి అంటే రెండు వస్తువులని, రెండు జాబ్స్ని అటాచ్ చేయాలి అంటే, బిగించాలి అంటే మనకి ఒక జాయింట్ అనేది కావాలి. బిగించే వాటినే ఫాజనర్స్ అంటారు. ఏ ప్యూర్లీ సెలెక్టెడ్ ఫాజనర్స్ మైట్ గ్రేట్లీ లెడ్ టు అన్సేఫ్ కండిషన్. పూర్లీ అంటే ఆ బిగించేది సరిగ్గా లేదనుకోండి. బిగించేది సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే మనం చేసే వర్క్ అన్సేఫ్ అంటే ప్రమాదకరంతో కూడుకున్న కండిషన్లోకి వెళ్తుంది అనమాట. ప్రమాదం అనేది సంభవిస్తుంది. ఒకవేళ రెండు జాయింట్లు కరెక్ట్గా లేదు అంటే మనం చేసే వర్క్ అన్సేఫ్ కండిషన్లో ఉందని అర్థం. సేఫ్ కండిషన్ కాదు, అన్సేఫ్ కండిషన్లో ఉందని అర్థం అనమాట. దానివల్ల ఇప్పుడు ఒకవేళ రెండు జాయింట్లు సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? ఇంక్రీజ్ ద అసెంబ్లీ కాస్ట్. మనం ఏదైతే అసెంబ్లింగ్ చేయాలనుకుంటున్నామో, అసెంబ్లింగ్ అంటే జాయింటింగ్, డిసెంబ్లింగ్ అంటే విడదీయటం, అసెంబ్లింగ్ అంటే కలపటం. ఏదైనా అసెంబ్లింగ్ చేసే దగ్గర ఈ జాయింట్స్ అనేది సరిగ్గా లేకపోతే మనం దానికి మళ్ళా అసెంబ్లింగ్ కాస్ట్ అనేది పెరిగిపోయిద్ది అనమాట. అంటే మనం ఒకవేళ ప్రాపర్గా జాయింట్ లేదు అంటే అన్సేఫ్ కండిషన్లో ఉంటుంది. ప్లస్ ఆ జాయింట్ ఊడిపోవటం వల్ల మళ్ళీ ఇంకొక జాయింట్ వేయాల్సి వస్తుంది. అందువల్ల ఏమవుతుంది? ఖర్చు అనేది పెరుగుతుంది. తర్వాత ప్రొడక్ట్స్ ఆర్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఇన్ఫీరియర్ క్వాలిటీ అంటే అర్థం ఏంటి అంటే, ఇన్ఫీరియర్ అంటే చండాలంగా, నీచంగా ఉంటుంది అనమాట. ఆ జాయింట్ అనేది, ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది నీచంగా తయారవుతుంది. సో ఈ ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఫాజనర్స్ అనేది ఇంపార్టెంట్. ఫాజనర్స్ అంటే బిగించేటివి ఏంటంటే బిగిస్తాం? స్క్రూసు, బోల్ట్ అండ్ నట్టు, వెల్డింగ్ జాయింటు, రివిటింగ్ జాయింటు, మళ్ళీ ఏదైనా గమ్ము పెట్టి అతికించేటి, ఇవన్నీ బిగించేటి అనమాట. బిగించే వాటిని ఫాజనర్స్ అంటారు. క్లాంప్స్ కానీ వీటినన్నింటినీ ఫాజనర్స్ అంటారు. అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ ఫాజనర్స్. ఎన్ని రకాల ఫాజనర్స్ ఉంటాయి? ఎన్ని రకాల ఫాజనర్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి.
థ్రెడెడ్ ఫాజనర్స్ అంటే స్క్రూసు, బోల్ట్ అండ్ నట్టు, స్టడ్స్, ఈ థ్రెడ్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించిన ఫాజనర్స్ బిగించేటి. రివిట్స్ అంటే రెండు రేకులు కానీ రెండు మెటల్ షీట్స్ని కానీ జాయింట్ చేయడానికి ఉపయోగించేది ఏంటంటే రివిట్స్ అంటారు. రివిట్స్ ఒకటి. తర్వాత పిన్నులు గుచ్చుతారు. మామూలుగా రెండు జాయింట్లు చేయాలంటే పిన్నులు కూడా గుచ్చుతారు అనమాట. తర్వాత రిటైనింగ్ రింగ్ ఆర్ సిరిక్లిప్స్ అంటే ఒక రింగ్ లాగా ఉంటుంది, వాషర్ లాగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే ఆ చివర ఈ చివర చిన్న హోల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇట్లా రింగ్ ఉంటుంది, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఈ చివర్లో హోల్స్ ఉంటాయి. వీటిని ఏంటంటే ఇట్లా 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 లాగేసి ఆ బోల్ట్ అండ్ నట్లలో మధ్యలో అట్లా పెడతారు, వాషర్ టైప్లో పెడతారు అనమాట. దీన్ని సిరిక్లిప్స్ అంటారు అనమాట. ఇవి ఐరన్తో ఉంటాయి, లేకుంటే రబ్బరు గాస్కెట్స్ టైప్ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత కీస్ అంటే తెలుసు కదా, రెండు షాఫ్ట్లు ఉంటాయి కదా, రెండు షాఫ్ట్లో అలైన్మెంట్ చేసేటప్పుడు ఈ కీస్ అనేది ఉపయోగిస్తారు. తర్వాత స్టాపిల్స్ అంటే మనం బుక్స్కి స్టాప్లర్ పిన్స్ కొడతాం చూసారా, అట్లా స్టాపిల్ చేసేయటం అనమాట. స్టాప్లర్ అనమాట. అడ్హెసివ్స్ అంటే గమ్ముతోటి అతికించే వాటిని అడ్హెసివ్స్ అంటారు అనమాట. ఇవి ఈ 1 2 3 4 5 6 ఈ 7 రకాలు వీటిని ఫాజనర్స్ అంటారు. ఈ 7టిని ఫాజనర్స్ అంటారు. ఫాజనర్స్ అంటే బిగించేటివి. మనం ఈ లెసన్ ఏంటిది, అసలు లెసన్ ఏంటిది, స్క్రూస్. లెసన్ పేరేంటి, స్క్రూస్. ఓకేనా, లెసన్ పేరేంటి, స్క్రూస్ అన్నమాట. అయితే ఈ ఫాజనర్స్ వచ్చేసి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే టెంపరరీ, పర్మనెంట్ జాయింట్స్, టెంపరరీ జాయింట్స్ అనేటివి ఉంటాయి. పర్మనెంట్ జాయింట్స్ కిందకి ఏమేంటి వస్తాయంటే వెల్డింగ్ ఒకటి వస్తుంది. వెల్డింగ్ చేస్తే పర్మనెంట్గా జాయింట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని మనం విడదీయలేము అనమాట. విడదీయలేని పరిస్థితుల్లో ఉన్న జాయింట్స్ని పర్మనెంట్ జాయింట్స్ అంటారు. దాంట్లో ఒకటి ఏంటంటే వెల్డింగ్ ఒకటి. తర్వాత రివిట్స్ కూడా చూడండి. ఇప్పుడు రివిట్స్ అనేది ఇలా ఉంటాయి. రివిట్స్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా, ఇలా ఉంటుంది రివిట్స్ అనేది. ఈ రివిట్ అనేది మనం రెండు రేకులకి, ఇది ఒక రేకులో రివిట్ కొట్టేసిన తర్వాత ఇంత మటుకు కొడతాం. ఈ తోక భాగం ఉంది చూసారా, ఈ తోక భాగం ఏమైందంటే బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద దాన్ని మళ్ళీ సుత్తితోటి కొడితే ఈ షేప్ వచ్చేసింది, మళ్ళీ ఇట్లా వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు రెండు రేకులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇదొక రేకు ఉంది. ఈ రేకుకి మనం ఇట్లా ఏం చేస్తామంటే రిపీటింగ్ అనేది చేస్తాం. ఈ పైన పెట్టి బాల్ పిన్ హ్యామర్ తోటి కింద కొట్టిన తర్వాత ఈ కింద ఈ షార్ప్గా ఉన్న పొజిషన్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఏం చేస్తారంటే ఈ రెండు రేకుల్ని రివర్స్ తిప్పేసి దీన్ని కూడా సుత్తితోటి ఇట్లా గట్టి కొట్టేస్తారు అనమాట. ఆ కొసగున్న దాన్ని కొట్టేసినప్పుడు ఏమైంది, అది కూడా ఇట్లా అయిపోయింది. అప్పుడు ఆ పైన కింద అనేది రెండు షేపులు ఒకే తిరిగి కనబడతాయి. అప్పుడు ఇది మళ్ళీ బయటికి రావడం అనేది కుదరదు. సో దీన్ని కూడా పర్మనెంట్ జాయింట్ కిందకే వస్తుంది అనమాట. ఓకేనా, ఈ రెండు పర్మనెంట్ జాయింట్స్ కిందకి వస్తాయి. మిగతా ఏమున్నాయి, స్క్రూస్, నట్ అండ్ బోల్ట్స్, కీస్, పిన్స్, ఇవి ఏంటి అంటే టెంపరరీ. స్క్రూస్కి బోల్ట్ని తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి టెంపరరీ జాయింట్స్ అంటారు అనమాట. ఈ లెసన్లో వేయలేదు కానీ మీకు ఐడియా కోసం చెప్తాను అనమాట. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి థ్రెడెడ్ ఫాజనర్స్ గురించి చెప్పుకుందాం. థ్రెడ్తో కూడిన ఫాజనర్స్ ఏమొస్తాయి, స్క్రూస్, నట్ అండ్ బోల్ట్స్ వస్తాయి అన్నమాట. ఏదైతే స్క్రూస్ ఉంటాయో ఆ స్క్రూస్కి సంబంధించి వాటికి థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ దేనికి ఉంటాయి, స్క్రూస్కి ఉంటుంది, నట్టుకు ఉంటుంది, బోల్ట్కు ఉంటుంది, స్టడ్స్కి ఉంటాయి. వీటిని థ్రెడెడ్ ఫాజనర్స్ అంటారు అనమాట. థ్రెడ్తో కూడి ఉన్న ఫాజనర్స్ అంటారు. ఈ కింద ఫిగర్ 1 చూడండి, అది బోల్ట్ అండ్
నట్ అనమాట. ఓకేనా? ఇది ఏంటి అంటే ఈ థ్రెడెడ్ స్క్రూస్ కానీ బోల్ట్ కానీ నట్టు కానీ ఫిట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనం ఒక స్క్రూస్ని పెట్టిన తర్వాత ఏదైతే రెండు వస్తువులను జాయింట్ చేస్తున్నామో బోల్ట్ పెట్టేసి వెనక నట్ ఎక్కిస్తాం. నట్ ఎక్కించిన తర్వాత ఆ నట్కి బోల్ట్కి మధ్యలో ఏముంటుంది ఒక జాయింట్ అనేది ఏ వస్తువునైతే మనం టైట్ చేయాలనుకుంటున్నామో అది ఉంటుంది. అయితే ఆ రెండింటి మధ్య గ్యాప్ మినిమం 1.5 mm ఉండాలి. ఒక బోల్ట్కి నట్టుని ఎక్కిస్తే 1.5 mm క్లియరెన్స్ అనేది ఉంటుంది, చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా మిషన్లో మనం నట్ అండ్ బోల్ట్ పెట్టి మిషన్లో ఒక పార్ట్ని జాయింట్ చేసినప్పుడు అది కొంచెం వైబ్రేట్ అవుతూ ఉండాలి, అంటే కొంచెం మూమెంట్ వెడ్జింగ్ యాక్షన్ అనేది ఉండాలి. ఇప్పుడు బ్రిడ్జ్ అనేది లైట్గా ఊగుతూ ఉంటుంది, ఊగితేనే అది స్టాండర్డ్గా ఉంటుంది, లేకుంటే కూలిపోయిద్ది అనమాట, స్ప్రింగ్ యాక్షన్ టైప్ ఉంటుంది. అట్లా ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయటం వల్ల ఏమైందంటే ప్రెజర్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రెజర్ రిలీవ్ అవుతుంది, కొంచెం రెండు గట్టిగా ఉంటే పట్టుకొని ఇరిగిపోద్ది. అందుకే కొంచెం గ్యాప్ అనేది ఉంచుతారు స్క్రూ థ్రెడ్ ఫాజనర్స్ని ఉపయోగించేటప్పుడు అనమాట. ఇక్కడ చూడండి, ఏ థ్రెడెడ్ ఫాజనర్ షుడ్ స్క్రూస్ ఇంటూ ఇట్స్ మేటింగ్ పార్ట్ ఏ డిస్టెన్స్ ఈక్వల్ టు 1.5 times మినిమం ద డయామీటర్ ఆఫ్ థ్రెడ్. థ్రెడ్ యొక్క డయామీటర్కి మనం ఏ వస్తువునైతే మనం మేటింగ్ కలుపుతున్నామో దాని మీదకి ఒక 1.5 mm అనే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. 1.5 mm గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలన్నది ఇచ్చిండనమాట. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత మిషన్ స్క్రూస్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరల్ అసెంబ్లీ వర్క్. సాధారణమైన అసెంబ్లీ వర్క్లు చేసేటప్పుడు ఈ కింద ఫిగర్ 2లో ఉన్నాయి చూసారా, ఈ 3 వీటిని మిషన్ స్క్రూస్ అంటారు. ఇవి చూడండి, ఆ పైన స్లాట్స్ ఉన్నాయా, ఆ స్లాట్స్లో స్క్రూ డ్రైవర్ లాంటివి పెట్టేసి ఆ షేప్లో స్టార్ స్క్రూ డ్రైవర్ అని, స్క్వేర్ స్క్రూ డ్రైవర్ అని ఇవి ఉంటాయి అన్నమాట. స్క్రూ డ్రైవర్ సెట్ ఉంటుంది, దాంట్లో పెట్టేసి టైట్ చేస్తారనమాట. వీటిని మిషన్ స్క్రూస్ అంటారు. ఇవి ఏంటంటే కోర్స్ అండ్ ఫైన్ సిరీస్ తోటి, 2 రకాల సిరీస్ తోటి తయారవుతుంది. కోర్స్ అంటే కొంచెం గరుకుగా ఉంటుంది, ఫైన్ అంటే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట, అంతే తేడా. ఓకేనా? స్లాటెడ్ ఆర్ రిసెస్డ్ హెడ్. స్లాటెడ్ అంటే లోపల హోల్ టైప్ వచ్చింది, స్క్రూ డ్రైవర్ని లోపలికి పెట్టేసి తిప్పుతూ ఉంటారు. స్లాటెడ్ అండ్ రిసెస్డ్ అన్నా కూడా చిన్న చిన్న రంధ్రాలు లాంటివి ఇట్లా ఉంటాయి. ఇలా మిషన్ స్క్రూస్ ఇలా ఉన్నాయి అంటే వీటిని మిషన్ స్క్రూస్ అంటారు అనమాట. వీటి యొక్క సైజులు ఎంత ఉంటాయి అంటే డయామీటర్ వచ్చేసి 1.5 mm, డయామీటర్ అంటే చుట్టుకొలత 1.5 mm ఉంటుంది. లెంత్ ఏమో 12 mm, 1.5 mm నుంచి 12 mm దాకా డయామీటర్ ఉంటుంది. పొడవు వచ్చేసి 2 mm నుంచి 75 mm మటుకి ఈ సైజులు అనేది మిషన్ స్క్రూ సైజులు అనేది దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మిషన్ బోల్ట్స్. ఇవి స్క్రూస్ అంటారు. స్క్రూస్కి బోల్ట్స్కి ఉన్న తేడా ఏంటి అంటే స్క్రూస్కి వచ్చేసి థ్రెడ్స్ ఉంటాయి. థ్రెడ్స్ మొత్తం సీలకి ఇది మొత్తం థ్రెడ్స్ ఉంటాయి. ఇది మొత్తం ఆ కింద ఉంది చూసారా, హెడ్ కాకుండా ఈ పార్టీని మొత్తం థ్రెడ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే షాంక్ అంటారు, SHANK, షాంక్ అంటారు దీన్ని. ఓకేనా? దీన్ని షాంక్ అంటారు. ఇది ఏంటి అంటే ఈ షాంక్ మొత్తానికి థ్రెడ్స్ ఉంటేనేమో దాన్ని స్క్రూ అంటారు. ఓకేనా? మొత్తానికి లేకుండా కొంచెం సగం మటుకో కొంచెం మటుకో అసలు లేకుండా ఉంటే దాన్ని బోల్ట్ అంటారు. ఓకేనా? మిషన్ బోల్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ స్క్వేర్ అండ్ హెక్సాగోనల్ హెడ్స్. స్క్వేర్ టైప్లో కానీ హెక్సాగోనల్ టైప్ హెడ్. ఈ పైన ఉన్న దాన్ని హెడ్ అంటారు, ఓకేనా? దీన్ని హెడ్ అంటారు. దీన్ని ఏమంటారంటే షాంక్ అంటారు. ఓకేనా? ఈ హెడ్ షేప్ ఎలా ఉంటుంది అంటే స్క్వేర్ షేప్లో కానీ హెక్సాగోనల్ షేప్లో కానీ ఉంటుంది. స్క్వేర్ షేప్ అంటే 4 sides ఉంటాయి, హెక్సాగోనల్ అంటే
పెంటాగన్, హెక్సాగన్. హెక్సాగన్ అంటే 6 సైడ్స్, హెప్టా అంటే 7, ఆక్టా అంటే 8. స్క్వేర్ 4 సైడ్స్ కానీ, హెక్సా 6 సైడ్స్ తోటి కానీ ఈ హెడ్ అనేది 4 సైడ్స్ కానీ 6 సైడ్స్ కానీ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు అంటే మిషన్ బోల్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ స్క్వేర్ అండ్ హెక్సాగోనల్ హెడ్స్. దే ఆర్ యూజ్డ్ వేర్ ఏ క్లోజ్ టోలరెన్స్ అసెంబ్లీ ఈజ్ నాట్ రిక్వైర్డ్. బాగా టైట్గా గట్టిగా దగ్గరికి బిగించిన అవసరం లేదు. మామూలుగా బిగించినా చాలు, మరీ గట్టిగా టైట్గా బిగించిన అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ మిషన్ బోల్ట్స్ అనేది ఉపయోగిస్తారనమాట. ఈజ్ నాట్ రిక్వైర్డ్. క్లోజ్డ్ అసెంబ్లీ చేసేటప్పుడు టాలరెన్స్ అనేది క్లోజ్గా దగ్గరగా ఉండి టైట్ చేయనవసరం లేదు అనుకునే సందర్భాలలో ఈ మిషన్ బోల్ట్స్ అనేది ఉపయోగిస్తారు. వీటి యొక్క ఈ సైజులు ఎలా ఉంటాయంటే 6 mm నుంచి 75 mm డయామీటర్ ఉంటుంది. లెంత్ ఏమో 12 mm నుంచి 300 mm మటుకి లెంత్లలో ఈ మిషన్ బోల్ట్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. వీటికి టైటనింగ్ ద నట్ ఆన్ మిషన్ బోల్ట్ ప్రొడ్యూస్ క్లాంపింగ్ యాక్షన్. ఒకవేళ ఈ బోల్ట్ అంటే మళ్ళీ ఇటు సైడ్ నట్ ఎక్కియాలి కదా. ఫిగర్ 4 చూడండి, ఇటు సైడ్ నట్ కూడా ఎక్కియాలి. ఎందుకంటే క్లాంపింగ్ యాక్షన్ అనేది ఉండాలి. క్లాంపింగ్ యాక్షన్ అంటే తెలుసు కదా, కొంచెం పైకి కిందకి అయ్యేటట్టుగా ఊగేటట్టుగా ఉండాలి. కొంచెం యాక్షన్ అనేది కనపడాలి. కొంచెం అది అనుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే నట్టును అనేది టైట్ చేసుకోవాలి. మామూలుగా బోల్ట్ని పెట్టి వదిలేస్తే, కొన్నిటికి బోల్ట్ని పెట్టి కూడా వదిలేస్తారు, కొన్నిటికి మాత్రం మనం నట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత క్యాప్ స్క్రూస్. క్యాప్ స్క్రూస్ ఆర్ యూజ్డ్ when assembly requires a stronger, more precise and better appearing fastener. ఏ జాయింట్ అయితే గట్టిగా ఉండాలి, లేకుంటే మోర్ ప్రిసైజ్ అంటే కరెక్ట్ మెజర్మెంట్ తోటి చూడటానికి అపీరెన్స్ అనేది మంచిగా కనపడాలి అనుకున్నప్పుడు ఈ క్యాప్ స్క్రూస్ అనేది వాడతారు. ఏ క్యాప్ స్క్రూ ఈజ్ ఫిట్టెడ్ త్రూ ఏ క్లియరెన్స్ హోల్ ఇన్ వన్ ఆఫ్ ది పీస్ అండ్ స్క్రూస్ ఇంటూ ఏ థ్రెడెడ్ హోల్. క్లియరెన్స్ హోల్ అంటే మనం హోల్ లోపల థ్రెడ్లు అనేది ఏమి ఉండవు అన్నమాట. ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, ఒక వస్తువుకి హోల్ ఉంది, రెండు వస్తువుల హోల్ ఉంటేనే కదా స్క్రూని దాంట్లో పెట్టి టైట్ చేసేది. రెండింటికి హోల్ ఉండాలి. ఒక హోల్ ఏమో క్లియరెన్స్ హోల్ ఉంటుంది. క్లియరెన్స్ హోల్ అంటే మామూలుగా దానికి థ్రెడ్లు ఉండవు అనమాట. ఒక హోల్కేమో థ్రెడ్స్ ఉంటాయి. అట్లా రెండింటిని జాయింట్ చేయాలి అనుకున్నప్పుడు క్లియరెన్స్ హోల్ని, థ్రెడెడ్ హోల్ ఉన్న పీసులు రెండింటిని జాయింట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్యాప్ స్క్రూస్ అనేది ఉపయోగిస్తారనమాట. ఓకేనా. ఏ క్లాంపింగ్ యాక్షన్, దీనికి కూడా క్లాంపింగ్ యాక్షన్ ఎక్కడ వస్తుందని టైట్నింగ్ ద క్యాప్ స్క్రూస్. ఇది టైట్ చేయటం వల్ల మామూలుగా దీన్ని టైట్ చేసుకుంటే క్లాంపింగ్ యాక్షన్ కూడా దీంట్లో డెవలప్ అవుతుంది అని అంటాడు. క్యాప్ స్క్రూస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ క్లోజర్ టోలరెన్స్ దాన్ మిషన్ బోల్ట్స్ అండ్ ప్రొడ్యూస్డ్ విత్ సెమీ ఫినిష్డ్ బేరింగ్ సర్ఫేస్. ఇవి ఏంటి అంటే ఇవి క్యాప్ స్క్రూస్ అనేది మిషన్ బోల్ట్స్ అనేది క్లోజ్ టోలరెన్స్ అనేది అవసరం లేని చోట ఉపయోగిస్తాం అనుకున్నాం కదా. దానికి మించి టాలరెన్స్ కావాలి, దాని మీద కొంచెం టాలరెన్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ క్యాప్ స్క్రూస్ అనేది ఉపయోగిస్తారు. అయితే ఈ హెడ్ ఉంటుంది చూసారా, క్యాప్ స్క్రూస్ యొక్క హెడ్ అంటే ఇవి. ఈ క్యాప్ స్క్రూస్ యొక్క హెడ్ అనేది, ఈ తల భాగం అనేది మంచిగా ఫినిషింగ్ చేసి ఉంటుంది అనమాట. స్మూత్ ఫినిషింగ్ చేసి ఉంటుంది అనమాట. సెమీ ఫినిష్డ్, బాగా ఫినిష్ చేసి ఉంటుంది. మళ్ళీ ఈ తల అడుగు భాగం ఉంటుంది చూసినా, కింద అడుగు భాగం కూడా స్మూత్గా ఫినిషింగ్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవి వేటితో తయారవుతాయి అంటే అల్యూమినియము, బ్రాసు, బ్రోంజు, మైల్డ్ స్టీలు, ఎల్ఐ స్టీలు.
స్టెయిన్లెస్ స్టీల్ అండ్ టైటానియం వీటితో తయారవుతుంది. స్క్రూస్ అనేది వేటితో తయారవుతుంది అని అడిగినప్పుడు ఎక్కువ శాతం ఆన్సర్ ఏంటంటే మైల్డ్ స్టీల్ తోటి తయారవుతుంది అని చెప్పాలి. మైల్డ్ స్టీల్ లేనప్పుడు ఎల్లాయ్ స్టీల్. ఆప్షన్స్లో ఈ వీటిల్లో ఏదున్నా ఎక్కువ శాతం మైల్డ్ స్టీల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్రాస్తో కూడా తయారవుతుంది, కానీ బ్రాస్ అనేది ఇక్కడ ఇయ్యలేదు. ఓకే, ఇచ్చిండు. అల్యూమినియము, బ్రాసు, బ్రోంజు. అల్యూమినియం అంటే తెలుసు కదా. బ్రాస్ అంటే ఏంటి? ఇత్తడి. బ్రాంజ్ అంటే కంచు. తర్వాత మైల్డ్ స్టీల్ అంటే మనం ప్రాక్టికల్ చేసేది. తర్వాత వచ్చేసి ఎల్లాయ్ స్టీల్ అంటే ముడి 4-5 రకాల ఐరన్లను కలిపి తయారు చేసేదాన్ని ఎల్లాయ్ స్టీల్ అంటారు. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్, ఎస్ఎస్ స్టీల్. తర్వాత టైటానియం వీటితోటి తయారవుతుంది అనమాట. ఎక్కువ శాతం మనకు బయట దొరికేటి ఏమేమి ఉంటాయి అంటే మైల్డ్ స్టీల్ తోటి తయారైనవి, బ్రాస్ తోటి తయారైనవి మాత్రమే ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసి కోర్స్ అండ్ ఫైన్ సిరీస్లలో కూడా దొరుకుతాయి. కోర్స్ అంటే కొంచెం గరుకుతనంగా ఉంటాయి, ఫైన్ అంటే స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇగో ఈ ఫిగరు 6 ఈ మొత్తం క్యాప్ స్క్రూస్ అన్నమాట. ఓకేనా. ఇవి క్యాప్ స్క్రూస్, ఇవన్నీ క్యాప్ స్క్రూస్ కదా. క్యాప్ స్క్రూస్ ఆర్ అవైలబుల్. వీటి డయామీటర్ 6 mm నుంచి 50 mm పెట్టుకుంటుంది. లెంత్ వచ్చేసి 10 mm నుంచి 200 mm అనుకుంటుంది. డయామీటర్ అంటే దాని యొక్క మందము, చుట్టుకొలత. లెంత్ అంటే దాని యొక్క పొడవు. ఓకేనా, అవి గుర్తుపెట్టుకోవాలి. నట్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ విత్ క్యాప్ స్క్రూస్. ఈ క్యాప్ స్క్రూస్ అనేది నట్స్ అనేవి ఉండవు, టైట్ చేసి వదిలేయటమే. గుడ్ మార్నింగ్. ఈ క్యాప్ స్క్రూస్ అనేది మనకి నట్లు అనేవి ఉండవు. వీటికి క్యాప్ స్క్రూస్కి నట్లు అనేవి ఉండవు, ఓన్లీ టైట్ చేసి వదిలేయటం అనమాట. ఓకేనా. తర్వాత సెట్ స్క్రూస్. సెట్ స్క్రూస్ ఆర్ యూజ్డ్ టు ప్రివెంట్ పుల్లీస్ ఫ్రమ్ స్లిప్పింగ్ ఆన్ షాఫ్ట్స్. ఈ సెట్ స్క్రూస్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, మనం పుల్లీస్ ఉంటాయి. పుల్లీస్ అంటే పిండి బట్టే గిరకలు ఉంటాయి చూసారా, గిరకలనే పుల్లీస్ అంటారు. పుల్లీస్కి ఏముంటుంది? బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ పుల్లీ అనేది రెండు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ బెల్ట్ కానీ లేకుంటే షాఫ్ట్ కానీ ఆ పుల్లీ నుంచి జారకుండా ఉండటం కోసం ఆ రెండింటికి సెట్ స్క్రూ అనేది జాయింట్ చేసి పెడతారు అనమాట. అంటే కరెక్ట్గా ఆ గాడిలోనే తిరగాలి, కరెక్ట్గా అక్కడే తిరుగుతూ ఉండాలి. గిరక అంటే స్లిప్ అవుతూ ఉంటుంది. గిరకలు కానీ షాఫ్ట్ కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్లాంట్లో బొగ్గు వెళ్తూ ఉంటుంది. ప్లాంట్లో బొగ్గు వెళ్తూ ఉంటే కింద ఏంటంటే రోలర్స్ ఉంటాయి, కింద రోలర్స్ ఉంటాయి. ఆ బెల్ట్, ఆ రోలర్స్ తిరుగుతూ ఉంటే ఆ బెల్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బెల్ట్ రోలర్స్ మీద తిరగటానికి అటు ఇటు స్లిప్ అవ్వకుండా, యాక్చువల్గా ప్లాంట్లో బెల్ట్ అనేది స్లిప్ అవుతుంది. అదేంటి? రోలర్స్ మీద రన్ అవుతుంది కాబట్టి. అదే పుల్లీస్ అనుకోండి, పుల్లీస్ అంటే గిరకల మీద ఒకవేళ రన్ అవుతుంది అనుకోండి బెల్ట్, అప్పుడు ఏమవుతుంది? కొంచెం అటు ఇటు అవుతుంది. బెల్ట్ అనేది ఇటు జారిపోయింది అనుకోండి, లేదంటే రోలర్ లేదంటే షాఫ్ట్ లాంటిది కనుక అటు ఇటు అయింది అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అటువంటి సందర్భాల్లో అట్లా స్లిప్ అవ్వకుండా ఉండటం కోసం ఈ సెట్ స్క్రూస్ అనేది అక్కడ జాయింట్ చేసి పెడతారు అనమాట. అంటే ఒక పొజిషన్లో ఉండేటట్టు చూసిద్ది అనమాట. షాఫ్ట్ని, పుల్లీని, లేదంటే పుల్లీని, బెల్ట్ని ఒక పొజిషన్లో ఉండి అది తిరగటానికి ఇది సెట్ చేస్తూ ఉంటుంది. అందుకే వీటిని సెట్ స్క్రూస్ అంటారు అనమాట. పొజిషనింగ్ అండ్ హోల్డింగ్ కాలర్స్ ఇన్ ప్లేస్. ఆ ప్లేస్లో పొజిషన్లో హోల్డింగ్ చేసి పట్టుకొని ఉండటం కోసం, కాలర్స్ అంటే ఆ గాడి ఉండటం కోసం ఈ సెట్ స్క్రూస్ అనేది ఉపయోగిస్తారు. షాఫ్ట్కి కానీ, షాఫ్ట్స్ అండ్ హోల్డింగ్ షాఫ్ట్స్ ఇన్ అసెంబ్లీస్, ఆ జాయింట్స్ దగ్గర ఇవి స్లిప్ అవ్వకుండా ఉండటం కోసం సెట్ స్క్రూస్ అనేది ఉపయోగిస్తారు. ఈ సెట్ స్క్రూస్ అనేది హెడ్లెస్ అంటే ఇగో ఇక్కడ చూడండి, వీటికి తలకాయ ఉండదు, పైన హెడ్ అనేది ఉండదు. ఇంకో ఇక్కడ చూడండి, ఈ ఫిగర్ 8లో చూడండి, ఇది పుల్లి అంటారు, గిరక. ఆ లోపల ఉన్నదేమో షాఫ్ట్, ఇదేమో షాఫ్ట్. ఈ పుల్లి షాఫ్ట్ అనేది ఇక్కడ ఇది చూడండి, ఇదేమో మధ్యలో ఉన్నదేమో, సెంటర్ లైన్లో ఉన్నదేమో షాఫ్ట్. ఇది షాఫ్ట్, ఇది షాఫ్ట్ అన్నమాట. దీన్ని షాఫ్ట్ అంటారు, ఇదేమో పుల్లి అంటారు.
ఇక్కడ సెట్ స్క్రూ అనేది పెడతారు. ఓకేనా? ఇది గుండ్రంగా తిరుగుతుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఈ షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు తిరిగేటప్పుడు ఈ షాఫ్ట్ ఈ పుల్లి అనేది స్లిప్ అవ్వకుండా ఉండటం కోసం, ఈ మధ్యలో పొజిషన్లో ఉండటం కోసం ఇక్కడ సెట్ స్క్రూ అనేది పెడతారు అనమాట. ఆ పర్పస్ అనమాట ఇది. ఓకేనా? ఇది పెడతారు, అది సెట్ స్క్రూ. ఈ ఫిగర్ 9 వచ్చేసేమో ఏం చెప్పుకున్నాం, హెడ్లెస్ సెట్ స్క్రూస్. వీటికి పైన హెడ్ అనేది ఉండదు. Headless set screws have either a slotted or socket head and threaded entire length. Screw points are available in various styles and their recommended use. వీటికి హెడ్ ఉండదు. కొన్ని వాటికి ఎట్లా ఉంటుంది అంటే స్లాట్స్ ఉంటాయి, అంటే స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పటానికి గాడీలు ఉంటాయి. కొన్నిటికి స్లాటెడ్ కానీ, స్లాటెడ్ అంటేనేమో స్క్రూ పెట్టి తిప్పటానికి వీలుగా ఉంటాయి. కొన్నిటికి స్లాటెడ్ అంటే స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పొచ్చు. కొన్నిటికి సాకెట్ హెడ్ ఉంటుంది. సాకెట్ హెడ్ అంటే ఇప్పుడు వాటిని మనం రేంజ్ తోటి కానీ లేకుంటే మనం స్పానర్తో కానీ తిప్పటానికి, స్పానర్స్ కానీ లేకుంటే మనం కటింగ్ ప్లేయర్తో కానీ తిప్పటానికి ఈ కింద భాగంలో ఉన్నాయి చూసారా, దాన్ని పట్టుకొని తిప్పుతారు అనమాట. కొన్నిటికేమో స్క్రూ డ్రైవర్తో తిప్పటానికి అనువుగా ఉంటుంది, కొన్నిటికేమో స్పానర్ తోటి కానీ మన కటింగ్ ప్లేయర్తో కానీ తిప్పేటట్టుగా ఈ అడుగు భాగంలో ఇట్లా షేప్ ఉంటుంది. అట్లా షేప్ అడుగు భాగంలో అట్టుంటే దానికి మనం స్క్రూ డ్రైవర్ పెట్టడం కుదరదు, ఎందుకంటే గాడి ఉండదు. వాటికి స్పానర్లు కానీ లేకుంటే మనం ఇది స్పానర్లు కానీ కటింగ్ ప్లేయర్లు లాంటివి కానీ ఉపయోగించి పైప్ రేంచ్లు కానీ ఉపయోగించి మనం వాటిని తిప్పుతాం. అదే స్లాట్ అంటే గాడి ఉంటే స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతాం. ఇది సెట్ స్క్రూస్ అనమాట, హెడ్లెస్ సెట్ స్క్రూస్ అంటారు. తర్వాత వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? ఫ్లాట్ పాయింట్ సెట్ స్క్రూ ఈజ్ యూజ్డ్ ఇన్ పార్ట్స్ రిక్వైరింగ్ ఫ్రీక్వెంట్ అడ్జస్ట్మెంట్. ఫ్లాట్గా ఉంటేనేమో ఫ్లాట్ పాయింట్ సెట్ స్క్రూస్ ఏమో ఫ్రీక్వెంట్గా సాధారణంగా అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్లాట్ పాయింట్ సెట్ స్క్రూ అనేది ఉపయోగిస్తారు. ఫిగర్ 9లో వచ్చేసి ఫ్లాట్ పాయింట్ సెట్ స్క్రూ. ఇది ఫ్రీక్వెంట్గా సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే సెట్ స్క్రూ అన్నమాట. తర్వాత బి అనేది ఓవల్ పాయింట్ సెట్ స్క్రూ. ఇది మీకు ఎగ్జామ్లో ఉపయోగాలు కానీ ఇవి ఎక్కువ ఇయ్యడు, బొమ్మ ఇచ్చి ఇది ఏ సెట్ స్క్రూ అని అంటాడు, ఇది ఏ స్క్రూ అనే అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, బొమ్మ ఇస్తాడు, ఆ బొమ్మను చూసి మనం గుర్తుపట్టాలి. ఏనేమో ఫ్లాట్ పాయింట్ సెట్ స్క్రూ, బి ఏమో ఓవల్ పాయింట్ సెట్ స్క్రూ, సి ఏమో కోన్ షేప్లో ఉంది కాబట్టి కోన్ పాయింట్ సెట్ స్క్రూ. తర్వాత డి వచ్చేసేమో ద హాఫ్ డాగ్, డి వచ్చేసి. ఈ వచ్చేసేమో ఫుల్ డాగ్. ఓకేనా? హాఫ్ డాగ్, ఫుల్ డాగ్. ఫస్ట్దేమో ఫ్లాట్ పాయింట్, రెండోదేమో ఓవల్ పాయింట్, మూడోదేమో కోన్ పాయింట్, నాలుగోదేమో హాఫ్ డాగ్ పాయింట్, ఐదోదేమో ఫుల్ డాగ్. ఓకేనా? ఓవల్ పాయింట్ దేనికి ఉపయోగిస్తారు అంటే షాఫ్ట్ల దగ్గర ఉపయోగిస్తారు అనమాట. కోన్ పాయింట్ ఎక్కడ ఉపయోగిస్తారంటే మిషన్ పార్ట్స్ అనేది మిషన్ పార్ట్ అనేది పర్మనెంట్గా ఉండిపోయింది. ఇక మనం తీయటానికి కుదరకుండా పర్మనెంట్గా అంటే తీయొచ్చు, కాకపోతే ఎక్కువ కాలం మనం ఇక జాయింట్ని మనం తీయనవసరం లేదు అనుకున్నప్పుడు ఈ కోన్ పాయింట్ సెట్ స్క్రూ అనేది బిగిస్తారు. హాఫ్ డాగ్ పాయింట్ సెట్ స్క్రూ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే ఏదైనా డ్రిల్ లాంటి హోల్ ఉన్నప్పుడు ఆ డ్రిల్ హోల్లో పెట్టి బిగించాలి అనుకున్నప్పుడు హాఫ్ డాగ్ అనేది ఉపయోగిస్తారు. తర్వాత ఫుల్ డాగ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే కీవేస్, ఏదన్నా గాడీలు ఉంటాయి చూసారా, ఆ గాడీలకి సంబంధించి కీ పెట్టేసిన తర్వాత ఆ కీ అనేది అటు ఇటు ఊగకుండా అటు ఇటు పడిపోకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఫుల్ డాగ్ పాయింట్ సెట్ స్క్రూ అనేది ఉపయోగిస్తారు. మీకు అడిగేది ఏంటి అంటే ఎగ్జామ్లో ఈ బొమ్మలు ఇచ్చి వీటి పేర్లు చెప్పమంటారు, అది యూజెస్ అనేది అడగడు. ఎక్కువ శాతం 99% బొమ్మలు ఇచ్చేసి ఆ బొమ్మలకు సంబంధించి పేర్లు చెప్పండి అంటారు. ఫిగర్ ఇస్తాడు, ఫిగర్ని చూసి మనం అది ఏ స్క్రూ అనేది మనం చెప్పాలి.
అది ఏ స్క్రూ ఫస్ట్ది వచ్చేసి ఏమో ఏంటిది ఫ్లాట్ పాయింట్, రెండోదేమో ఓవల్ పాయింట్, నాలుగోదేమో కోన్ పాయింట్, ఐదోదేమో హాఫ్ డాగ్, ఆరోదేమో ఫుల్ డాగ్. ఓకేనా? ఇది తర్వాత టైప్స్ ఆఫ్ స్క్రూస్. టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఇవి కూడా, ఈ స్క్రూస్ కూడా మీకు ఫిగర్లు ఇచ్చేసి వాడు ఏమడుగుతారంటే ఏంటిది ఆ స్క్రూ యొక్క పేరేంటి అని అడుగుతారు. స్క్రూస్ చూడండి, ఫస్ట్ది రౌండ్, తర్వాతది బైండింగ్ లేదంటే పాన్ హెడ్, మూడోది స్టవ్ ఓవెన్ ట్రస్ హెడ్, మూడుని అనొచ్చు. తర్వాత డి కౌంటర్ షెంక్ ఫ్లాట్, డిది. ఈ వచ్చేనేమో కౌంటర్ షింక్ ఓవెన్, ఎఫ్ వచ్చేసేమో హెక్సాగాన్. మీకు వీటిలో స్క్రూస్ వచ్చేసి వాడు అడిగేది స్క్రూస్ దేంతో తయారైతాయి. ఫస్ట్ పాయింట్, స్క్రూస్ అనేది వేటితో తయారైతాయి మైల్డ్ స్టీలు, బ్రాస్, అల్యూమినియము, బ్రాంజ్, ఎల్ఐ స్టీలు, టైటానియము, వీటితోటి తయారైతాయి అన్నమాట. స్క్రూస్ యొక్క మెటీరియల్ ఏంటి అని అడుగుతాడు, వేటితో తయారైతాయి అని అడుగుతాడు. తర్వాత వచ్చి వాడు అడిగేది ఏంటంటే పర్మనెంట్ జాయింట్ ఏది, టెంపరవరీ జాయింట్ ఏది. వెల్డింగ్ రివెట్ పర్మనెంట్ జాయింట్, స్క్రూస్ నట్స్ అండ్ బోల్ట్స్ ఏమో టెంపరవరీ జాయింట్. నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే బొమ్మలు ఇచ్చేసి ఈ స్క్రూస్ యొక్క పేరేంటి అని అడుగుతాడు. ఈ స్క్రూస్కి సంబంధించిన లెసన్లో వచ్చేటి ఇవే. తర్వాత టైప్స్ ఆఫ్ స్క్రూస్ అంటాడు. టైప్స్ ఆఫ్ స్క్రూస్లో ఈ బొమ్మలు ఇచ్చేసి ఇది వీటి యొక్క పేర్లు చెప్పమంటాడు అనమాట. అది టైప్స్ ఆఫ్ స్క్రూస్ అనమాట. ఇవి చూడండి, ఇవి ఇక్కడ చూడండి, ఇవన్నీ స్క్రూస్. ఓకేనా? తర్వాత నట్స్ వస్తుంది. ఇప్పుడు మనకి 45 మినిట్స్ అయిపోయినట్టుంది. ఓకేనా? ఇవి మీరు జాగ్రత్తగా చదువుకోండి, ఫిగర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూ అంటే మనం ట్యాపింగ్ వేయనవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఆ స్క్రూ అనేది పెట్టేసి మనం స్క్రూ డ్రైవర్ పెట్టేసి టైట్ చేస్తూ ఉంటే దానికంతటా అదే ట్యాపింగ్ పడిపోయింది. ట్యాపింగ్ అంటే థ్రెడ్డింగ్ అనే అర్థం, చేతితో వేసే థ్రెడ్డింగ్. ఆ థ్రెడ్డింగ్ ట్యాపర్ పెట్టి థ్రెడ్డింగ్ వేయనవసరం లేకుండా దానికే ట్యాపరింగ్ వేసుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అంటే థ్రెడ్ అనేది దానికే పడుతుంది. మామూలు హోల్ ఉంటే సరిపోయింది, హోల్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా పెట్టేసి టైట్ చేసేసుకుంటే ట్యాపింగ్, ఆ హోల్లో ట్యాపింగ్ అనేది పడిపోయింది అనమాట. ఓకేనా? తర్వాత థ్రెడ్ కటింగ్ స్క్రూస్, ఇది కూడా థ్రెడ్డింగ్ పడిపోయింది. ఇది కూడా థ్రెడ్ కటింగ్ స్క్రూస్ విచ్ ఆర్ హార్డ్ అండ్ యాక్చువల్లీ కట్ రాదర్ దన్ ఫార్మ్ థ్రెడ్స్. మనం పైన సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూస్ థ్రెడ్స్ కంటే గట్టిగా ఉన్న హోలు, ఒకవేళ మెటీరియల్ గట్టిగా ఉన్నది అనుకున్నప్పుడు ఈ థ్రెడ్ కటింగ్ స్క్రూస్ అనేది ఉపయోగించి మనం టైట్ చేస్తే ఇవి కూడా థ్రెడ్ కటింగ్ అనేది వాటికే చేసుకుంటాయి అనమాట. తర్వాత టైపు ఎఫ్, టైపు బిఎఫ్, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఆ పేర్లు సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూస్ అంటే వాటి అంతటా అవే ట్యాపింగ్ చేసుకునే వాటిని సెల్ఫ్ ట్యాపింగ్ స్క్రూస్ అంటారు. ఓకేనా? మీరు ఇక్కడ స్క్రూస్ ఏ మెటీరియల్తో తయారవుతుంది, తర్వాతది వచ్చేసి పర్మనెంట్ జాయింట్, టెంపరవరీ జాయింట్ అంటే ఏంటిది, నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రిబిట్స్, వాటి యొక్క పేర్లు గుర్తుపెట్టుకోండి. అంటే ఇవి అనమాట టైప్స్ ఆఫ్ స్క్రూస్. ఈ పేర్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఆ బొమ్మ ఇచ్చినప్పుడు ఆ బొమ్మను చూసి అది దాని యొక్క పేరేంటి అని అడుగుతాడు. ఇక్కడ ఈ బొమ్మలు ఇచ్చి వాటి యొక్క పేరేంటి అని అడుగుతాడు. ఓకేనా? ఇది మీరు స్క్రూస్ లెసన్స్లో అడిగేది అవే, అంతకంటే మించి వాడు క్వశ్చన్స్ అడగడం అనమాట. మీకు లెసన్లన్నీ అయిపోయిన తర్వాత నేను బిట్స్ వైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? అప్పుడు ఇంకా బాగుంటుంది. మొత్తం 6 మెంబర్సే
వచ్చారు. ఒక్కసారి మీ 6 మెంబర్స్ వీడియో ఆన్ చేయండి. రాకేష్ యాదవ్, జశ్వంత్, నిఖిల్, మనోజ్. నిఖిల్ ఒకసారి ఆన్ చేయి, మనోజ్ ఆన్ చేయి. నాకు తెలిసి మనోజ్ గారు లేరు. ఓకే, వెరీ గుడ్. అయితే మనకి ఇప్పుడు విషయం ఏంటంటే మనకి రేపు రేపు కూడా సేమ్ క్లాస్ 10కు ఉంటుంది. ఇక మళ్ళీ తర్వాత ఉండదు. ఇక 14, 15, 16 క్లాస్ ఉండదు. 17వ తారీఖు కాలేజీకి రావాలా లేదంటే ఆన్లైన్ క్లాసా అన్నది నేను 16వ తారీఖు చెప్తా. ఓకేనా?